నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. బర్లగూడెం పంచాయతీ రైతులు పాలెం ప్రాజెక్టు సాగునీటి కోసం రోడ్డుపై ధర్నా రాస్తారోకో ANS ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నలు 4 గంటల పాటు భారీ రాస్తారోకో స్తంభించిన రాకపోకలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీలో గల వివిధ గ్రామాల రైతులు శనివారం నాడు చిర్తపల్లి గ్రామం వద్ద ప్రధాన రహదారిపై బర్లగూడెం పంచాయతీ పరిధిలో ఆదివాసీ రైతులు భారీ ఎత్తున పాలెం ప్రాజెక్టు సాగునీటి కోసం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బర్లగూడెం సర్పంచ్ కొరస నరసింహమూర్తి మాట్లాడుతూ సుమారు 10,000 ఎకరాలు సాగునీటి అందించే పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో రిజర్వాయర్లో నీరు వృధాగా వాగుల వెంట గోదావరిలో కలుస్తున్నాయని, పాలెం ప్రాజెక్టు DE/AEలను సస్పెండ్ చేయాలని, వేసిన పంటలు ఎండిపోకుండా తక్షణమే కాలువలకు పూడికలు మరమ్మతులు తీయించి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కేవలం ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంట పొలాలకు వెళ్లాల్సిన నీరు వృధాగా పోతున్నాయి. రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని రైతులు నినాదాలు చేశారు. ధర్నా రాస్తారోకో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రైతులు అధికారులపై విరుచుకుపడ్డారు. వచ్చే సోమవారం రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ, MPDO, ఇతర శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పంట పొలాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో 4 గంటల పాటు జరిగిన రాస్తారోకో ధర్నా కార్యక్రమంలో బర్లగూడెం పంచాయతీ ఆదివాసీ రైతాంగం విరమించుకుంది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజ్, బర్లగూడెం మాజీ సర్పంచ్ మిచ్చా వెంకటమ్మ, గ్రామస్తులు, రైతులు భారీ ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. ప్రాజెక్టు అధికారుల మొండి వైఖరి నశించాలి. 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 నమస్తే. మేమందరం కలిసి చేద్దాం అంటారు, సహకరిస్తారు అంటారు. గతంలో మీకంటూ ఉన్న అధికారులు కూడా స్పందించారు సార్. ఏ గారు మీరు నీళ్ళు ఇవ్వలేనప్పుడు ఈ సీజన్లో నీళ్ళు ఇవ్వలేము, ఎందుకు చేయలేదు? పోయిన వర్షాకాలం వేసినటువంటి పంటలే ఎండిపోయింది. సుమారు 240 కోట్లతోటి నిర్మించినటువంటి పాలెం వాగు ప్రాజెక్టు నీళ్లు మరి నిరుపయోగంగా మరి గోదావరిలో కలుస్తున్నాయి. ప్రధాన కాలువ మొత్తం కూడా గండ్లు కొట్టి ఎక్కడ నీళ్ళు అక్కడే మరి పొలాల్లో పారి బెందడబడే పరిస్థితి ఏర్పడ్డది. బర్లగూడెం గ్రామ పంచాయతీకి మరి నీళ్లు రావట్లేదని మరి గత 15 రోజుల నుంచి అధికారులు అయినటువంటి AEDల చుట్టూ మరి ప్రదక్షిణలు చేసినా కూడా మరి అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికే వేసినటువంటి వరి పంటలన్నీ కూడా ఎండిపోయి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు వేసినటువంటి మొక్కజొన్న కానీ, మిర్చి చేనులు కానీ మొత్తం కూడా మరి ఎండిపోతున్న దశకు చేరుకున్నాయి. అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులే సొంతగా మరి తెగిపోయినటువంటి ప్రధాన కాలువని మరి సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాలువలో వచ్చినటువంటి పూడికను కూడా మరి రైతులే తమ సొంత డబ్బులతోటి ఆ పూడికని తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ సొంత డబ్బులు పెట్టి మీరే చేసుకోవాలని చెప్పి మరి AE గారు బదిలీ ఇవ్వడం జరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయినారు ఈ కాలం పంట నీళ్లు రాక. ఇప్పుడు కూడా వేసిన పంటలు ఎండిపోతాయని చెప్పి రైతులంతా కూడా ఆందోళన మరి చెందుతాండ్రు. అదేవిధంగా మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రైతులంతా కూడా సుమారు 2 గంటల నుంచి రోడ్డు మీద ఆందోళన చేసినా కూడా AE గారు కానీ, DE గారు కానీ ఇక్కడికి వచ్చి రైతులకు సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా
బర్లగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులందరికీ సాగునీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రైతులు మరి బైఠాయించినా కూడా రాకపోవడం దురదృష్టకరం. రైతులు అంతా కూడా మరి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా రైతులు అధికారులు పట్టించుకోకపోవడం మరి చూస్తే అధికారులకు మరి గిరిజన రైతుల పైన ఉన్నటువంటి మరి ప్రేమ ఎంత అనేది అర్థమవుతుంది. ఒక సవితి తల్లి ప్రేమ కూడా చూపించడం లేదు గిరిజన రైతుల పైన. ఖచ్చితంగా మరి కలెక్టర్ గారు స్పందించి మరి బర్లగూడెం గ్రామ పంచాయతీకి సాగునీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.